భద్రాచలం వెళ్దాం. భద్రాచలం దగ్గర గోదావరి అయితే ఉప్పొంగుతోంది. ఎస్, ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది కూడా. సో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి 43 అడుగులకు చేరింది. ఇక ఇవాళ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే వరద ఉధృతితో ఘాట్ల వద్దకు ఎవరూ రావద్దని కోరారు. కానీ అధికారుల వార్నింగ్ను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలు ఘాట్ల వద్దకు చేరుకోవడం ఆందోళన కదిలిగిస్తుంది. ఇక్కడ అధికారులు చెప్పారు అంటే ఖచ్చితంగా మీ సేఫ్టీ కోసం. గోదావరి ఉప్పొంగుతోంది, వరద నీటి ప్రవాహం పెరుగుతోంది, ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అధికారులు చెప్పింది వినండి. అక్కడికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునే ప్రయత్నం అసలు చేయొద్దు. ఏరుకోరి చావు దాకా వెళ్ళటం తప్ప. సో దయచేసి అధికారులు ఏవైతే రిక్వెస్ట్ చేస్తున్నారో, ఏదైతే వార్న్ చేస్తున్నారో అది ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఎంతో కొంత నష్టం జరుగుతోంది. బట్ ఈసారైనా కొంత సేఫ్టీ మెషర్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉందాం. వర్షాలతో జలకాలు నిండిందని, డ్యాములన్నీ నిండుతున్నాయని, నదులన్నీ ప్రవహిస్తున్నాయని సంతోషం ఒకవైపు, ఇది ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయేమోనన్న టెన్షన్ కూడా ఇంకొక వైపు ఉంది.